ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మెట్రో స్టేషన్లు తెరుచుకున్నాయి. సీజేపీ కూడా ఆందోళన విరమించింది. దీంతో విద్యార్థులు వెనక్కి వెళ్లిపోతున్నారు. విద్యార్థులకు బస్సులు, మెట్రో రైళ్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, ప్రస్తుతం సీజేపీ కేంద్రం చర్చలు సఫలమవడంతో సీజేపీ నిరసనని విరమిస్తున్నట్లు తెలపడంతో విద్యార్థులు తిరిగి ఇళ్లకి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. సో ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? జంతర్ మంతర్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి. సెంట్రల్ ఢిల్లీలో 6 రోజులుగా ఆంక్షల వలయంలో సెంట్రల్ ఢిల్లీ ఉంది. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత, మెట్రో స్టేషన్ల మూసివేత, అలాగే రోడ్ల వద్ద హై సెక్యూరిటీ, పార్లమెంటు పరిసరాలకు ఎవరూ వెళ్ళలేని పరిస్థితి. సో ఇంత హై టెన్షన్ వాతావరణం గడిచిన 6 రోజులుగా ఎప్పుడైతే చలో పార్లమెంట్ జూలై 20న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కానీ ఇప్పుడు కాసేపటి క్రితమే కేంద్రం సీజేపీ మధ్య చర్చలు సఫలీకృతం కావడంతో తమ ఆందోళనను విరమిస్తున్నట్లుగా సీజేపీ ప్రకటించడం జరిగింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా సీజేపీ డిమాండ్ల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. వారి డిమాండ్లన్నిటికీ అంగీకరిస్తున్నామని చార్టర్ ఆఫ్ డిమాండ్స్ వారు చెప్పిన వాటన్నిటికీ కూడా అంగీకారం తెలపడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కానీ, విద్యా వ్యవస్థలో మార్పులకు సంబంధించి, అలాగే చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు నష్టపరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తివేత, వీటన్నిటికి సంబంధించి కూడా మేము సానుకూలంగా ఉన్నాం అని చెప్పి ఆయన ఈ ఆందోళన విరమించాలి, మీ డిమాండ్లన్నింటినీ మేము అంగీకరించాం కాబట్టి ఆందోళన విరమించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అలాగే సీజేపీ ప్రతినిధులు ఇటు అశుతోష్ రాంకా కానీ, అలాగే సౌరవ్ దాస్ ఇద్దరు కూడా కాసేపటి క్రితమే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి జంతర్ మంతర్ వద్ద ఉన్న ఆందోళనకారులంతా ఆందోళన విరమించాలి, ఎవరిళ్లకు వారు వెళ్ళాలి అని చెప్పి పిలిపివ్వడం జరిగింది. సో ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నుంచి ఆందోళనకారులు, నిరసనకారులంతా కూడా వారి వారి స్వస్థలాలకు ఇళ్లకు వెళ్లేందుకు ముఖ్యంగా మెట్రో స్టేషన్స్ అన్నింటినీ కూడా తెరిచారు. ఈ జంతర్ మంతర్ చుట్టుపక్కల ఉన్న సెంట్రల్ సెక్రటరియట్, అలాగే మండీ హౌస్, రాజీవ్ చౌక్, ఇవి మేజర్ మెట్రో స్టేషన్స్. సో కనెక్టివిటీ ముఖ్యంగా ప్రజలకు, ఈ ఆందోళనకారులు, విద్యార్థులు వీరందరికీ కూడా అందుబాటులోకి రాబోతోంది. సో 37 రోజుల పాటు ఈ ఆందోళన సాగింది. జంతర్ మంతర్ వేదికగా దేశ విద్యా విధానంలో మార్పులు, అలాగే నీట్ పేపర్ లీక్, వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ 37 రోజుల పాటు ముఖ్యంగా ఎండా వాన చలి ఏది లెక్క చేయకుండా పగలు రాత్రి అక్కడే ఉంటూ విద్యార్థులు, ముఖ్యంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే నేతృత్వంలో చాలామంది యువత అనేక రాష్ట్రాల నుంచి, ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి సామాజిక కార్యకర్తలు, అలాగే రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించడం జరిగింది. యువతరానికి అందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది. సో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటుగా ముఖ్యంగా ఈ ఉద్యమం వెనుక, ఈ ముఖ్యంగా ఇంత కీలక నిర్ణయం తీసుకోవడానికి వెనుక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నకర పరిస్థితుల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ నేపథ్యంలో కూడా ఇటు ధర్మేంద్ర ప్రధాన్ ముందస్తుగా యువత భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన రాజీనామాలో పేర్కొనడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయాలన్నదే ప్రధాన డిమాండ్ కాబట్టి ఇప్పటికే ఎన్టీఏలో మార్పులు చేశారు. అలాగే పేపర్ లీక్లకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు. ఎడ్యుకేషన్ సెక్రటరీని మార్చారు. అయినప్పటికీ కూడా రాజీనామానే డిమాండ్ చేస్తుండడంతో సో ఆ డిమాండ్కి అనుగుణంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక నెక్స్ట్ 4 వారాల్లో మళ్ళీ ఈ సీజేపీ ప్రతినిధులు ఇటు కేంద్రంతో చర్చలు జరపబోతున్నారు. దానికి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. విద్యా విధానంలో ఇంకా ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి అన్న దానికి సంబంధించి సీజేపీ ప్రతినిధులతో ముఖ్యంగా వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటామని చెప్పి కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించడం జరిగింది. సో యువత భాగస్వామ్యం, ముఖ్యంగా యువత ఏం కోరుకుంటుంది అన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ రేపు ఎల్లుండి పార్లమెంట్లో ఒక బిల్లు రాబోతోంది. కఠినమైన ముఖ్యంగా శిక్షలు, అలాగే జరిమానాలు, వీటితో పాటుగా కీలక సంస్కరణలు ఏ విధంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయబోతున్నారు అన్నదానికి సంబంధించి సమగ్ర చర్చ అనేది పార్లమెంట్లో జరగబోతోంది. కాబట్టి సో నెక్స్ట్ రానున్న నెల రోజుల్లో మళ్ళీ సీజేపీ ప్రతినిధులు కేంద్రంతో భేటీ కాబోతున్నారు. విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులకు సంబంధించి పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ భేటీ జరగబోతోంది. సో ప్రస్తుతం అయితే పీస్ఫుల్గా ముఖ్యంగా ఈ టాక్స్ సక్సెస్ఫుల్ కావడంతో జంతర్ మంతర్ వద్ద సెలబ్రేషన్స్ కూడా పూర్తయ్యాయి. అండ్ చాలామంది ఎజిటేటర్స్ తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. Yes, Gopi.